పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు ప్రయాణికులతో కలిసి పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి గడిచిన 4 సంవత్సరాల కాలంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే సందర్భంలో పార్వతీపురం నుండి కూనేరు వెళ్ళే రాత్రి 9 గంటల నైట్ హాల్ట్ బస్సు నిలుపుదల చేశారు. దీనికి సంబంధించి 4.5 సంవత్సరాలు నిలుపుదల చేసిన బస్సును మళ్ళీ పునరుద్ధరించకపోవడం వల్ల రాత్రి 7:15 దాటితే ఈ కూనీరుకు కొమరాడ మండలానికి వచ్చిన కూనీరుకి వెళ్ళే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. 7:15 దాటితే ఎవరైనా బస్సుకు మన కూనీరు రావాలంటే ఆటోకి 1500, 1000 రూపాయలు బుక్ చేసుకుని వచ్చే పరిస్థితి ఉంది. అమ్మ ఆర్టీసీ డిఎం గారికి ఇప్పటికే 15 సార్లు, అలాగే గ్రీవెన్స్లు 8 సార్లు ఇచ్చాం. ఆర్టీసీ బస్సు కూనేరు వరకు నైట్ హాల్ట్ బస్సు వేయమని, ఇదిగో వేస్తాం అదిగో వేస్తామని చెప్పారు. ఇంకా గట్టిగా ఆడితే ఆర్టీసీ డిఎం గారు ఏమంటారంటే, మాకు ప్రయాణికులు ఎవరు ఎక్కట్లేదు కాబట్టి మాకు నాసు వస్తుంది కాబట్టి మేము వేయమంటారు. మరి పాలకొండ, విశాఖపట్నం బస్సులు డబ్బులు ఎక్కువ లాభం వస్తుంది. ఆ లాభం మరి ఎవరికి ఇస్తారని చెప్పి తెలియజేస్తాం. ఆ ప్రైవేట్ సంస్థ అనేది ఒకవైపు లాభం వస్తుంది, ఒకవైపు నష్టం వస్తుంది. సరిదిద్దుకోవాలి తప్ప లాభం వచ్చిన దగ్గరికే బస్సు వేస్తాం, నష్టం వచ్చిన దగ్గరికి వేయమన్న సరికాదని చెప్పి తెలియజేస్తాను. అలాగే మేము పార్వతీపురం గత వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలో కూడా అక్కడ ఎమ్మెల్యే కూడా చెప్పారు నైట్ హాల్ట్ బస్సు వేయమని, పోనీ వేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ జగదీశ్వరి మేడం గారు కూనేరులో ప్రజా దర్బార్ నిర్మించారు. మేము ఇచ్చాం స్వయంగా కూనేరు బస్సు వేయమని, అలాగే కూనేరు నుండి లంజ్ వరకు బస్సు వేయమని స్వయంగా రాసిస్తే ఇదిగో చేస్తామని అంతవరకు వేయలే. అలా అది కాకుండా స్వయాన ఈ జగదీశ్వరి మేడం గారు కూడా, ఎమ్మెల్యే జగదీశ్వరి మేడం కూడా అక్కడ వెళ్ళి ఆర్టీసీ డిఎం దగ్గరికి వెళ్ళి ఇదిగో నైట్ హాల్ట్ బస్సు ఈ కూనేరు నుండి లంజ్ వరకు బస్సు వేయాలని స్వయంగా చెప్పడం జరిగింది. అది పేపర్లో చూసాం. నేటికి 4 రోజులు అవుతుంది బస్సు వేయలేదు. అసలు ఈ మన్యం జిల్లా ఈ కొమరాడ మండలం ప్రజలంటే మరి మనుషులు కాదా అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా ఈ నెల 21వ తేదీ లోపుగానే ఈ కూనేరు నైట్ హాల్ట్ బస్సు అయిపోతే 21వ తేదీ దాటిన తర్వాత పెద్ద ఎత్తున ప్రయాణికులతో కలిసి ఈ కొమరాడ మండల కేంద్రంలో ఆందోళన చేస్తాం. ఆ ఆందోళన ఎవరికి ఏం జరిగినా పూర్తి బాధ్యత ఆర్టీసీ అధికారులు, ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, పాలకులకి తెలియజేస్తున్నాం.